ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన వల్ల పలువురు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష మిస్ అయ్యారు. వైజాగ్ అరకుకు పవన్ కాన్వాయ్ వెళ్తూ ఉండగా ప్రోటోకాల్తో స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో చిన్నముషివాడలోని అయాన్ డిజిటల్ సెంటర్కు వెళ్లవలసిన విద్యార్థులకు ఆలస్యమైంది. ఎంట్రీ సమయం ముగియగా అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ట్రాఫిక్ వల్లే పరీక్ష మిస్ అయ్యామని విద్యార్థులు పేరెంట్స్ కంటతడి పెట్టుకున్నారు. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్ గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్ లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల నేను సెంటర్ లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసు ప్రాబ్లం అని కాదు. ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం, ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళు కోరుకుంటున్నాను. మెయిల్ పెట్టమన్నారండి. లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు. మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకేవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. వెబ్సైట్ లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్